హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఎస్ఎల్బీసీ టన్నెల్ 8 మంది అందులో చిక్కుకోవడం వల్ల ఇప్పుడు చనిపోయే అవకాశం ఉందని అందరూ మాట్లాడిస్తున్నారు. వాళ్ళ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ రోబోల్ని కూడా తీసుకెళ్లి ప్రవేశపెట్టండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అయితే దీని గురించి ఒక ఓల్డ్ వీడియో కేసీఆర్ గారిది వైరల్ అవుతుంది సార్. అంటే ఆయన అప్పట్లో చెప్పారంట, ఇది ఒక పనికిమాలిన ప్రాజెక్ట్, ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదని చెప్పేసి ఆయన చెప్తున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. అంటే ఆయన అప్పుడే ఊహించేశారు ఈ ప్రాజెక్ట్ పెద్ద వర్కౌట్ అవ్వదని. అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నించి ఇటువంటి ఘటనకు కారణమైందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. దాని గురించి కేసీఆర్ గారి మాటల గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడుతుంటారు. హ్మ్. ఇప్పుడు ఆయనకు దాని మీద ఖర్చు పెట్టే ఇష్టం లేదు. ఓకే. అవతల ఎత్తిపోతల పథకాలు సొరంగాలే నయం, కానీ హ్మ్. ఒక మారు ఖర్చు అయితే అవుతుంది, హ్మ్. కొంచెం ఖర్చు కూడా ఎక్కువే ఉండొచ్చు, కానీ మళ్ళీ తర్వాత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. సొరంగాల్లో ఇటువంటి ప్రమాదాలు అనేది ఎక్కడ వినాయని ఎక్కడో ఒక చోట జరుగుతుంటాయి. ఇది ఫస్ట్ టైం చరిత్రలో ఎక్కడా జరగలే, ఇక్కడే జరిగింది అని అంటే అర్థం చేసుకుంటారు. హ్మ్. ఇవి ఇటువంటి సొరంగాలు తవ్వుతానేటప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి, తప్పవు. దానికోసం కాదు, ఆయన వాళ్ళకు కాంట్రాక్టర్కు డబ్బులు పెండింగ్ బిల్స్ పే చేయలేదు. ఓకే. పే చేయలేదు కాబట్టి వాళ్ళు పని నిలుపుదల చేసినారు కాంట్రాక్టర్. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే నల్గొండ జిల్లాకు కూడా నీటిపారుదల సౌకర్యం కలుగుతుంది. ఓకే. దాదాపు 4,00,000 ఎకరాలకు నీటి సౌకర్యం కలుగుతుంది. హ్మ్. అది లెఫ్ట్ సైడ్ మాకు కూడా కెనాల్ ఉండాలని తెలంగాణ వాదుల్లోనే ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. హ్మ్. ఆయన తెలంగాణ వాదుల డిమాండ్తోనే 2 మార్లు ముఖ్యమంత్రి అయినారు. 2 మార్లు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అది కంటిన్యూ చేసి ఉండాల్సింది. చేయకుండా కాంట్రాక్టర్ బిల్ లేకపోయేసరికి అతను కూడా పనులు నిలిపేసినారు. అక్కడ మెషిన్ రిపేర్కి వచ్చింటే కూడా దాని గురించి పట్టించుకోలేదు. హ్మ్. మళ్ళీ వీళ్ళు వచ్చినాక పెండింగ్ బిల్స్ క్లియర్ చేసినాక అక్కడ మిషన్ క్లియర్ చేయించుకొని ఆ మిషన్ తీసుకొచ్చి ఫిట్ చేసి హ్మ్. పని మొదలు పెట్టినారు. హ్మ్. 4 రోజులు పని మొదలు పెట్టినాక దురదృష్టకర సంఘటన. హ్మ్. ఇదేం ఎవరన్నా కావాల్సి చేసింది కాదు, ఒత్తిడి జరుగుతుంటాయి ఇటువంటి సంఘటనలు. హ్మ్. అంత మాత్రాన ప్రాజెక్టును నిలుపుతారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే రెండో వైపు కూడా సుమారుగా 9 కిలోమీటర్ల వరకు తవ్వినారు. హ్మ్. ఇంకో 7, 8 కిలోమీటర్లు తవ్వితే టన్నులు అయిపోతుంది. హ్మ్. ఇటు సైడ్ అటు సైడ్ తవ్వుతా పోతే తొందరగా అయిపోతుంది కదా. అవును. తొందరగా అయిపోతే అక్కడ 4,00,000 ఎకరాలకు నీటి సౌకర్యం కలుగుతుంది. హ్మ్. రాయలసీమ వాళ్ళు అయితే సంతోషిస్తారు, ఎందుకంటే తప్పకుండా నిలబెడితే మా నీళ్ళు మాకుంటాయి కదా అని. ఓకే. కానీ వాళ్ళకు అయితే కేటాయింపులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తవ్వుతారు. అక్కడ నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి. నల్గొండ కూడా కొంచెం కరువు పీడిత ప్రాంతమే కదా. హ్మ్. ఓకే. సార్, ఇంకా గాలింపు చర్యలైతే జరుగుతున్నాయి. ఇంకో 2 రోజులు పట్టొచ్చని కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది? కాదు కాదు రోబోల్ని కాదు కూడా కాదు దించేసే అవకాశం ఇప్పుడు వచ్చిందంటున్నారు. ఏమవుతుందంటే, హ్మ్. సొరంగము లో మిషన్ లోపలికి పోయినాక హ్మ్. 4 రోజులు పని జరిగినాక హ్మ్. కూలిపోయింది. ఓకే. ఆడ మిషన్ అడ్డం వస్తుంది కాబట్టి దాన్ని కటింగ్ చేసి మిషన్ తీసేయాల. హ్మ్. దాన్ని కటింగ్ చేసి మిషన్ తీసేయాలంటే ఆ మిషన్ సామాన్ అంతా బరువు ఉంటుంది. ఓకే. బరువు ఉన్నప్పుడు దాన్ని ఒక 10 కిలోమీటర్లో ఎంతో మోసుకొచ్చి ట్రైన్లో వేయాల్సింది వస్తుంది. హ్మ్. అందువల్ల పని డిలే అవుతుంది. హ్మ్. ఇది ఆ మట్టి కూడా తీయడానికి కొంత 10 కిలోమీటర్లు మోసుకొని వచ్చి ట్రైన్లో నింపి బయటికి పంపించాల్సింది వస్తుంది. హ్మ్. అని కావాలనుకుంటే, అత్యవసరం అనుకుంటే రోబోలను పెట్టుకొని పని చేయండి, ప్రమాదకర స్థాయి ఎక్కడన్నా ఉంటే కనుక అక్కడ రోబోలు పెట్టి చేయండి అని అంటున్నారు. ఓకే. ఉపయోగించవచ్చు, రోబోను కూడా ఉపయోగించవచ్చు, తెవచ్చు. హ్మ్. దానికి పెద్ద ఏముంది, పని కంటిన్యూ చేస్తున్నారు కదా. ఓకే. ఎందుకంటే డిలే అవుతుంది. బురద సుమారు ఎక్కువ ఉంది, హ్మ్. ఇంకా ఊటలు ఉన్నాయి. హ్మ్. ఈ రెండోది ఒక 10, 15, 12 కిలోమీటర్లు ఎంతో మోసుకొచ్చి బురదను ట్రైన్లో నింపాల్సింది ఉంది. ట్రైన్ హ్మ్. అక్కడి వరకు పోలేకుండా ఉంది. ఓకే. దానివల్ల డిలే అవుతుంది. ఓకే. అండ్ సార్, వాళ్ళు 8 మంది. ఇప్పుడు హ్మ్. అందులోనూ కూడా ఇంకా వాళ్ళు బతికుండే అవకాశాలు లేవని లేవు. తెలుస్తుంది. హ్మ్. కాబట్టి అప్పుడున్నంత స్పీడ్ లేకుండా కొంచెం స్లోగా జాగ్రత్త చర్యలు తీసుకొని పైరు మరింత కూలకుండా ఆడ ఇవన్నీ చేసుకుంటారు అంట. ఓకే.
సార్ వాళ్ళు బతికుండే అవకాశం అయితే లేదు. అది దాదాపు 2 రోజుల నుంచి కూడా వాళ్ళు చనిపోయారని జెప్పేసి మీడియాలో ప్రచారం జరిగింది. కాకపోతే మళ్ళీ కలెక్టర్ గారు బయటకొచ్చి ఇటువంటి ప్రచారాలు చేయకండి. మేము గాలింపు చర్యలు చేపడుతున్నాం. చనిపోయారని జెప్పేసి చెప్పకండి అని జెప్పేసి కూడా ఆయన అది అనౌన్స్ చేశారు. ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చెప్తుంటదిలెండి. హ్మ్. ఇంకా బతికుండే అవకాశం అయితే కనపడడం లేదండి. ఎందుకంటే అంత స్థాయిలో బురదున్నప్పుడు శవాల గుర్తింపు దొరక్కపోయుండొచ్చు. హ్మ్. ఎక్కడో ఒక చోట ఉంటాయి. హ్మ్. అవి మట్టి తీసినప్పుడు వెలికి తీస్తారు. ఓకే. అందువల్ల మట్టి అయితే తొలగిస్తారు. అది తొలగించేది ఇంక ఎట్టో లేదు కాబట్టి స్లోగా జరుగుతుంటది. ఈ ఇప్పుడు రెస్క్యూ సిబ్బందికి కూడా హ్మ్. మళ్ళీ ప్రమాదం జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకొని స్లోగా జరుపుతారు అంటారు. ఓకే. అండ్ సార్ ఒకవేళ వాళ్ళు బతికున్నారని అంటే కొంచెం స్పీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు అది మీరన్నట్టు సార్ ఈ ప్రాజెక్ట్‌ని మరి కంటిన్యూ చేస్తారంటారా? లేకుంటే ఆపేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఎందుకంటే అది కాస్త డిఫికల్ట్ ఉంది ప్రాజెక్ట్ అని కూడా అంటున్నారు గదా! కంటిన్యూ చేస్తారు. అది ఏముంది ప్రొటెక్షన్ చేసేది ఏముంది, ఇప్పుడు కూలిపోయింది ఉంది కదా, హ్మ్. అదేం ప్రొటెక్ట్ చేస్తారు, దానికి చర్యలు తీసుకుంటారు. అదేం పెద్ద చాలా చోట్ల సొరంగాలు కూలుతూనే ఉంటాయి. ప్రొటెక్షన్ ఇచ్చి దాంట్లో మళ్ళీ కాంక్రీట్ చేసి కంటిన్యూ చేస్తుంటారు. ఓకే. అండ్ సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక విమర్శ వినిపిస్తుంది సార్. అంటే వీళ్ళు ఏది మొదలుపెట్టినా అది పూర్తిగా అవ్వట్లేదని చెప్పేసి. మూసీ సుందరీకరణ అన్నారు. అది కూడా పక్కకైపోయింది. ఆ తర్వాత హైడ్రా అన్నారు. ప్రజల నుంచి కింది స్థాయి వ్యక్తుల నుంచి తీవ్ర స్థాయిలో ఒక విమర్శలు వినిపించాయి. వాళ్ళు రోడ్ల మీదకొచ్చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అంటే వీళ్ళు ఏది మొదలుపెట్టినా అది ప్రాపర్‌గా ఎండ్ అవ్వట్లేదు అన్న విమర్శ వినిపిస్తుంది. మీరేం చెప్తారు? ఇది వేరు, హ్మ్. హైడ్రా సమస్య వేరు. హైడ్రా వాళ్ళు కొంత మేరకు కంప్లైంట్ అయితే బాగా చాలా పోతున్నాయి కదా. హ్మ్. హైడ్రా కమిషనర్కి అయితే కంప్లైంట్స్ ఇస్తానే ఉన్నారు. హ్మ్. ఆ కంప్లైంట్‌ను విచారించి తర్వాత చర్యలు తీసుకుంటున్నారు. హ్మ్. దానికి తోడు కోర్టులు ఒకటి. హ్మ్. ఈ కోర్టులు వాళ్ళు ముందుకు సాగనీయరు, వెనక్కి పోనీయరు అన్నట్టు ప్రతిదానికి స్టేలు ఇవ్వడము, హ్మ్. మీరు సెలవు రోజుల్లో చేయకూడదని కండిషన్స్ పెట్టడము, మళ్ళీ ఏదో సెలవు రోజులు కాకుండా చేస్తే ఈయనకి కోర్టులో స్టే ఇవ్వడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది, హైడ్రాకు సంబంధం ఏముంది? హ్మ్. కోర్టులను తప్పులు పట్టాలి కానీ హ్మ్. ఆక్రమించింది అయితే వాస్తవం కదా. అవును. ఆక్రమించినప్పుడు వాళ్ళు కూడా దృష్టికి తీసుకోవాలి కదా, కోర్టు కూడా. హ్మ్. తీసుకోకుండా ఎవరు ఇచ్చినా కానీ స్టే ఇచ్చి కూర్చుంటున్నారు. ఓకే. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. హ్మ్. ఇది ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. ఇది హ్మ్. వేరు సమస్య. హ్మ్. నువ్వు 10 ఏళ్ళు నిలబెట్టి నువ్వు ఇప్పుడు విమర్శిస్తే అదేం అర్థం ఉంది? నువ్వు ఆ పని చేయకుండా నిలబెట్టినావు. హ్మ్. ఏమి కేవలం నువ్వు వేరే కాళేశ్వరం దిగుతివి. కాళేశ్వరంలో వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఈడ ఇది ఖర్చు పెట్టేదానికి ఖర్చు పెట్టకుండా పోయిందాన్ని ఆయన్ని విమర్శించాలి గానీ, ఇప్పుడు ఆయన ప్రతి విమర్శలు చేసేది అర్థం లేదు ఇంకా. ఓకే. సరే సార్ మేజర్‌గా సార్ ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ హిస్టరీ ఏంటి సార్? అంటే దీనివల్ల ఎవరెవరికి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది? దీని ప్రాజెక్ట్ గురించి మీరేం చెప్తారు సార్? సార్ ప్రాజెక్ట్ అది నల్గొండ జిల్లాకు ముఖ్యంగా 4,00,000 ఎకరాలు పడుతుంది నల్గొండ జిల్లాలో. హ్మ్. డిండి ప్రాజెక్ట్ అని ఉంది. హ్మ్. ఇంకో 2 చిన్నవి కొత్తగా నిర్మాణం చేస్తున్నారు. డిండి అయితే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టే. హ్మ్. దానికి కనెక్షన్ ఇచ్చి నీళ్లు శ్రీశైలం నుంచి నీళ్లు సొరంగం ద్వారా తీసుకుపోయి ఆ కాలువల ద్వారా ఆ చెరువులు నింపాలని. ఓకే. దానివల్ల 4,00,000 ఎకరాలు నల్గొండ జిల్లాలో, కరువు పీడిత ప్రాంతమైన నల్గొండ జిల్లాలో వస్తాయి. హ్మ్. అది ఎప్పటినుంచో ఉంది డిమాండు. హ్మ్. మొదలుపెట్టారు. 10 ఏళ్ళు నువ్వు నిలబెడితివి. వాళ్ళు దానికి ఎవరేం చేస్తారు? అంతకుముందైతే పని జరుగుతన్నది కదా. ఓకే. 30 కిలోమీటర్లు దాదాపు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు తవ్వినారు. హ్మ్. రెండో పక్క కూడా టన్నెల్ తవ్వేదానికి ప్రయత్నాలు చేసినారు. అది 9 కిలోమీటర్ల వరకు తవ్వినారు. హ్మ్. ఇంతలోపల ఈయన మిషన్ చెడిపోయింది. మిషన్ తీసుకొచ్చుకునే దానికి డబ్బులు ఏంది తప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది గానీ ఎవరిని తప్పులు పడతారు? ఓకే. ఇన్నేళ్ళు జరగడానికి ఆలస్యం కావడానికి కారణం బీఆర్ఎస్. ఓకే. అంటే 10 సంవత్సరాల ముందు జరిగింది ప్రాజెక్టు. ఇప్పుడు జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలే ఆగిపోయింది అంతే ప్రాజెక్ట్. కదా. ఓకే. అంటే ఆయన ఆపడానికి గల కారణం అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న రీజన్ ఇది పనికిమాలిన ప్రాజెక్ట్ అని చెప్పారు. అది ఎప్పుడు గాక పనికిమాల ప్రాజెక్ట్ ఎట్టయితది? ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. హ్మ్. నల్గొండ జిల్లాలో మాకు నీటిపారుదల సౌకర్యం కావాలని డిమాండ్ ఉంది. హ్మ్. చేసినారు. డిమాండ్ ఉండబట్టే చేసినారు కానీ డిమాండ్ లేకుండా చేయలేదు కదా. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్.